దేవుని ఉద్దేశాన్ని గ్రహించకుండా చేసేది ఏదైనా సరే అవివేకపు పని. అది అవివేక పని. అది దేవుని సంతోషపరచదు, అది దేవుని మహింపరచదు. దేవుడు నీకు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మనం రక్షించబడిన తర్వాత దేవుడు మనకు చెప్పిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు, అదే ప్రాముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ అని చెప్పాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏంటిది అంటే ఆయన్ని ప్రేమించాలి. మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామనంటే రుజువేంటిది? ప్రార్థన చేయడం దేవుని ప్రేమించటమా? దేవుని కానుకలు ఇవ్వడం దేవుని ప్రేమించటమా? యేసుప్రభు అదేం చెప్పలేదు. యేసుప్రభు చెప్పిన మాట ఏంటిదంటే యోహాను సువార్త 14:23 యోహాను సువార్త 14:23 యేసుప్రభు చెప్పిన మాట, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఏం చెప్పాడు యేసుప్రభు? ఒకడు నిజంగా నన్ను ప్రేమిస్తే, ఒకడు నిజంగా నా దగ్గరికి వస్తే వాడు చేసే పని ఏంటిదంట? నా మాట వింటాడు. మరి ఇక్కడ చెప్పండి, ఎంతమంది మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం? మనమంతా కూడా దేవుణ్ణి ప్రేమించాం అనుకుంటున్నాం అంతే. సౌలు ఏ రీతిగా అయితే దేవుడిని నేను ప్రేమించాను అనుకున్నాడో, దేవుడు చేసిన పని నేను నెరవేర్చానని సమూయేలు వచ్చి అడిగితే చెప్తున్నాడో, నువ్వు చెప్పిన పని మొత్తం నేను నెరవేర్చానని చెప్పాడు. మరి ఆ రంకెలు ఎక్కడివి అని అంటే అవి దేవునికి బలివ్వడానికి తెచ్చాను. ఈరోజు మనం కూడా అంతే. మనం అనుకుంటున్నాం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుని చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి మనం దేవుణ్ణి ప్రేమించట్లేదు. మొదటి ఆజ్ఞలోనే మనం తప్పిపోయినాం. మొదటి ఆజ్ఞలోనే మనం దేవునికి దూరంగా ఉన్నాం. మరి చూడండి దేవుడు ఎలా సంతోషపడతాడు. మనము ఎన్నో శ్రమలు వస్తే, కష్టాలు వస్తే అన్నీ తీసుకెళ్ళి దేవుడి మీద వేసేస్తాం. అన్ని శ్రమలు వస్తాయి మన జీవితంలో, కష్టాలు ఉంటాయి. కష్టాలు వస్తే తీసుకెళ్ళి దేవుడి మీద వేసేస్తాం. దేవుడు ఏం చేస్తున్నాడు అని. అదే ఇశ్రాయేలు ప్రజలు కూడా తమ జీవితంలో చేశారు. ప్రార్థన చేయడం మానేశారు కొంతకాలం. దేవుని మీద వ్యాజ్యమాడుతున్నారు, నువ్వు మాకేం చేసావని. దేవుడు అడుగుతాడు యెషయా గ్రంథంలో, నేను నీకు ఇచ్చిన పరిత్యాగ పత్రిక ఎక్కడుందో చూపించు అంటున్నాడు. అంటే నేను నిన్ను విడిచిపెట్టినట్టు ఎక్కడుందో చూపించు. నువ్వు చేసిన తప్పుల వలన, నువ్వు చేసిన పాపాల వలన నువ్వు నాకు దూరం అయిపోయినావు. నువ్వు నాకు దూరం అయిపోయి పైపెచ్చు నా మీద నిందలేస్తున్నావు.